అమితోఫో. హలో ఎవ్రీవన్. అయితే చాలామంది వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ జర్నీని ఒక క్లారిటీ లేకుండా స్టార్ట్ చేస్తారు. అంటే దానికి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండదు, దానికి సంబంధించి ఏమీ తెలియదు. బట్ వెళ్తారు, మార్షల్ ఆర్ట్స్ ఏదో ఒక క్లాసు వాళ్ళకి దగ్గరలో ఉన్న క్లాస్ ఏదైనా కావచ్చు, వెళ్తారు, జాయిన్ అవుతారు. అసలు అది వాళ్ళు నేర్చుకుంటున్న కంటెంట్ ఏంటి, వాళ్ళు జాయిన్ అయిన కంటెంట్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు. వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనే క్లారిటీ ఉండదు. తీరా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జర్నీ అలా కంటిన్యూ అవుతూ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే నేను ఇది కాదు కదా, నేను అనుకున్నది ఇది కాదు కదా, నేర్చుకోవాలనుకున్నది, నేను అనుకున్న కంటెంట్ వేరు, నేను ఇప్పుడు నేర్చుకుంటుంది వేరు, అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయ్యి అయోమయంలో పడిపోయి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. అంటే ఇన్ని రోజులు కష్టపడి నేర్చుకున్నదంతా వృధా అయినా, లేదంటే ఇన్ని రోజులు కష్టపడి నేర్చుకున్న దాన్ని వదలలేక, వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్న దానికి వెళ్ళలేక, ఎటు కాకుండా వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోతారు. స్ట్రక్ అయిపోయి వాళ్ళ జర్నీని కంటిన్యూ చేయాలా, ఆపేయాలా అర్థం కాదు వాళ్ళకి. సో ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మనము ఈ వీడియోలో మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి సింపుల్గా అర్థం చేసుకుందాం. అంటే ఈ క్లారిటీ ఉంటే మనము ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనకు ఒక క్లియర్ విజన్ అనేది ఉంటుంది. అంటే మన రూట్ అనేది క్లారిటీగా ఉంటుంది. సో ఆ క్లారిటీ కలిగి ఉండాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, నేను మీకు ఆ క్లారిటీని ఇస్తాను. మార్షల్ ఆర్ట్స్ అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే ఫైటింగ్. నిజానికి మార్షల్ ఆర్ట్స్ అంటే ది ఆర్ట్ ఆఫ్ వార్, అంటే యుద్ధ విద్య అని చెప్పేసి చెప్పొచ్చు. మార్షల్ ఆర్ట్స్ అంటే అందరూ కూడా ఫైటింగ్ అని అనుకుంటారు. నిజానికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఫైటింగ్ మాత్రమే కాదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఫైటింగ్, ఇట్ ఈజ్ అబౌట్ సర్వైవల్, డిసిప్లిన్ అండ్ కంట్రోలింగ్ యువర్ మైండ్ అండ్ బాడీ. అంటే ఫైట్ చేయడం మాత్రమే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది తప్పు. ఫైటింగ్ మాత్రమే కాదు, మనం ఏ విధంగా బ్రతకాలి, అంటే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా క్రమశిక్షణతో మెలగాలి, అండ్ మన బాడీని, మన మైండ్ని, మన ఎమోషన్స్ని, వీటన్నింటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన కోపాన్ని, వీటన్నింటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేదే మార్షల్ ఆర్ట్స్ అనమాట. మార్షల్ ఆర్ట్స్ అనేది మన మైండ్ని, మన బాడీని, మన స్పిరిట్ని డెవలప్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుందన్నమాట. అంటే మార్షల్ ఆర్ట్స్లో మనం పొందే శిక్షణ, ఆ ట్రైనింగ్ అనేది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు, మనము బెటర్గా తయారవ్వడానికి మనకు ఆ ట్రైనింగ్ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా మన ఫ్యామిలీని, అంటే మనము ఇన్ కేస్ ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు మనని మనం కాపాడుకోవడానికి, అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం కావచ్చు, అదేవిధంగా మన ఫ్యామిలీని రక్షించుకోవడానికి కావచ్చు, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఆర్మ్ అంటే వెపన్స్తో కావచ్చు, వితౌట్ వెపన్ కావచ్చు, వచ్చి మన పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు మనని మనం ఏ విధంగా కాపాడుకొని ఆ జోన్, అంటే సేఫ్ జోన్లో ఉండాలి అనేది మనకి మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే ఫిజికల్గా మన బాడీని ట్రైన్ చేస్తుంది, మెంటల్గా మన మైండ్ని ట్రైన్ చేస్తుంది, అదేవిధంగా స్పిరిచువల్గా మన ఆత్మని కూడా ట్రైన్ చేస్తుంది. అంటే ఫిజికల్గా వచ్చేసి మనం ఏ విధంగా స్ట్రెంగ్త్గా, అంటే స్ట్రాంగ్గా ఏ విధంగా తయారవ్వాలి, స్పీడ్గా ఏ విధంగా అవ్వాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది నేర్పిస్తుంది. మెంటల్గా వచ్చేసి మనం ఫోకస్డ్గా ఎలా ఉండాలి, ఏ విధంగా అవేర్నెస్ కలిగి ఉండాలి, అండ్ స్పిరిచువల్గా మనం ఏ విధంగా డిసిప్లిన్డ్గా ఉండాలి, ఏ విధంగా హ్యూమిలిటీతో ఉండాలి, అండ్ ఏ విధంగా మనము సెల్ఫ్ కంట్రోల్ని కలిగి ఉండాలి అనేది ఈ విధంగా మనకు మార్షల్ ఆర్ట్స్ అనేది మనని ట్రైన్ చేస్తుంది. అంటే ఈ మూడు రకాలుగా, అంటే మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా మనని బాగా ట్రైన్ చేస్తుంది అనమాట. నిజానికి ఆ ట్రైనింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇదే తెలియకుండా చాలామంది ఏంటంటే ఫైటింగ్ మీదనే ఫోకస్ చేస్తారు, మిగిలిన వాటిని వదిలేస్తారు. అంటే ఫిజికల్గా ఏదైతే ఉందో వాటి మీదనే ట్రైన్ చేస్తారు, మెంటల్గా అండ్ స్పిరిచువల్గా ఆ రెండింటిని వదిలేస్తారు. మనకి మార్షల్ ఆర్ట్స్లో చూసుకున్నట్టయితే చాలా రకాల మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. కుంగ్ఫు, కరాటే, తైక్వాండో, జుజుత్సు, అలాగే బాక్సింగ్, రెస్లింగ్, క్రావ్ మగా, ఫిలిపినో మార్షల్ ఆర్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మార్షల్ ఆర్ట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో మరి వీటిలో ఏది నేర్చుకోవాలి అనే దానికంటే ముందు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. మనకి మార్షల్ ఆర్ట్స్లో 2 టైప్స్ మనము, అంటే 2 రకాలుగా 2 టైప్స్గా మనము డివైడ్ చేసి చూడొచ్చు వీటిని. ఒకటి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్, ఇంకొకటి రియల్ మార్షల్ ఆర్ట్స్. మరి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి, రియల్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి, మొత్తం మార్షల్ ఆర్ట్స్ అంతా ఒకటి కాదా అంటే
లేదు. మార్షల్ ఆర్ట్స్లో మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఒక్కో సిస్టమ్ ఒక్కో దానికి సంబంధించి ఉంటుంది. అన్ని మార్షల్ ఆర్ట్స్లో కూడా ఒకే విధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వబడవు. ఒక్కొక్క సిస్టము ఒక్కొక్కలాగా ట్రైనింగ్ అనేవి ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంగ్ఫు హార్డ్ వర్క్ ఉంటుంది, అది ఒక రకమైన ట్రైనింగ్ని కలిగి ఉంటుంది. కరాటే ఒక రకమైన ట్రైనింగ్ కలిగి ఉంటుంది. టైక్వాండో అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి సిస్టమ్ కూడా వాటి ట్రైనింగ్ మెథడ్స్ అనేవి కలిగి ఉన్నాయి. మరి ఏది మనకు యూస్ఫుల్ అంటే మీరు దానికంటే ముందు ఈ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ రియల్ మార్షల్ ఆర్ట్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటే మీకు ఇది ఇంకా ఈజీ అవుతుంది. ముందుగా మనము స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే కాంపిటీషన్కి సంబంధించింది. అక్కడ రెఫరీ ఉంటాడు, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, కంప్లీట్గా సేఫ్టీ గేర్స్ ఉంటాయి మన బాడీకి. అంటే మన బాడీకి ఎలాంటి ఇంజూరీ అవ్వకుండా కంప్లీట్గా సేఫ్టీ గేర్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ లిమిటెడ్ కిక్స్, లిమిటెడ్ పంచెస్, లిమిటెడ్ మూమెంట్స్ మాత్రమే చేయగలుగుతాం. అంతకు మించి మనం చేయడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ చేస్తే అక్కడ నుంచి డిస్క్వాలిఫై చేసేసి పంపించేస్తారనమాట. సో ఆ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే లిమిటెడ్ కాంపిటీషన్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఒలింపిక్ టైక్వాండో కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కరాటే కావచ్చు, అదేవిధంగా ఎంఎంఏ, బాక్సింగ్ అండ్ రెస్లింగ్, ఈ విధంగా కొన్ని స్పోర్ట్స్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. మనకి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని నేర్చుకుంటే మీరు ఎక్కడైనా టోర్నమెంట్స్ జరిగితే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి మెడల్ సంపాదించడానికో, లేదంటే సర్టిఫికేట్స్ సంపాదించడానికో, లేదంటే మీరు కప్స్ కొట్టడానికో, ఆ విధంగా స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు టైక్వాండోలో స్పిన్నింగ్ కిక్ ఏదో ఉందనుకుందాం, అది కాంపిటీషన్లో చేస్తే హై స్కోర్ ఇస్తారు, కానీ రియాలిటీలో అది వర్కౌట్ అవ్వదు. అలాగే బాక్సింగ్ ఉంది. ఇప్పుడు బెల్ట్ కింద అంటే బెల్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాని కింద మనం పంచ్ చేయలేం. ఎంతసేపు ఉన్నా మన ఫేస్ లెవెల్, అప్పర్ బాడీలో మాత్రమే మనం పంచింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా లిమిట్స్ అనేవి ఉంటాయి మనకి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్లో. సో అది స్పెషల్గా కాంపిటీషన్ పర్పస్ మనకి డిజైన్ చేయబడింది కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ లిమిట్స్ అనేవి ఉంటాయి. ఎంతసేపు ఉన్నా మనం అపోనెంట్ పైన మనము విన్ అవ్వడానికి, అంటే మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఎక్కువ స్కోరింగ్ చేసి మనం విన్ అవ్వడానికి మాత్రమే ఆ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. మరి ఈ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుంది, డిసిప్లిన్ వస్తుంది, ప్లస్ మన మైండ్ సెట్ అనేది కాంపిటేటివ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా మనకి దీనివల్ల కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కాంపిటీషన్కి వెళ్ళాలి, నేను మెడల్స్ సంపాదించాలి, మామూలుగా నేను సర్టిఫికేట్ సంపాదించాలి, లేదు అంటే నేను కప్పు కొట్టాలి అనే కాన్సెప్ట్తో ఉంటే అలాంటి వారు ఈ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకుంటారనమాట. రియల్ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే కంప్లీట్గా సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించింది. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎవరైనా మన పైన అటాక్ చేసినప్పుడు మనని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే స్కిల్కి సంబంధించిందే ఈ రియల్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. అంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సడన్గా మన పైన అటాక్ జరిగినప్పుడు మనని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మన సరౌండింగ్స్ పట్ల ఎలాంటి అవేర్నెస్ని కలిగి ఉండాలి, అంటే ఆ డేంజర్ జరుగుతున్నప్పుడు దాన్ని ముందుగానే మనము ఐడెంటిఫై చేసి దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, అక్కడ నుంచి ఏ విధంగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి అనేటటువంటి స్కిల్స్కి సంబంధించింది నేర్పించేది మనకి ఈ రియల్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. ఇందులో లిమిట్స్, రూల్స్ అలాంటివి ఏమి ఉండవు, ఫెయిర్ గేమ్ అలాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు మనకి స్పోర్ట్స్లో ఎలా ఉంటుందంటే ఒక రింగ్ ఉంటుంది, అందులోనే ఫైట్ చేయాలి, అందులో రూల్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, సేఫ్టీ గేట్స్ ఉంటుంది. దానికి లోబడి మాత్రమే, అంటే వాటికి సంబంధించినంత వరకు మాత్రమే మనము ఏదైనా చేయగలుగుతాం, అంతకు మించి ఏం చేయలేం. అదే రియల్ మార్షల్ ఆర్ట్స్లో ఎలా ఉంటుందంటే నిన్ను కాపాడుకోవడానికి నువ్వు ఏ విధంగా అయినా ఆ అపోనెంట్ని అటాక్ చేయొచ్చు. అతను అటాక్ చేసినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకొని తిరిగి నువ్వు లిమిట్ అంటే ఏముండదు, నువ్వు ఎక్కడైనా హిట్ చేసి నిన్ను డిఫెండ్ చేసుకోవచ్చు. అంటే హ్యూమన్ బాడీలో కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్లో నువ్వు హిట్ చేసి ఆ ప్లేసెస్లో నువ్వు కొట్టి నువ్వు డిఫెండ్ చేసుకొని వెళ్ళొచ్చు. అవే ప్లేసెస్ స్పోర్ట్స్లో అలో ఉండదు. ఇప్పుడు స్పోర్ట్స్లో నీకు నచ్చినట్టుగా గ్రౌండ్లో కొడతాను, లేదంటే ఎక్కడ పడితే అక్కడ కొడతాను అంటే అలో ఉండదు. రియాలిటీలో అది నీ చాయిస్, అది నీ ఇష్టం, లిమిట్స్ అంటూ ఏముండవు. ఎందుకు అంటే
ఒకవేళ నువ్వు కొట్టకపోతే ఆ వ్యక్తి నిన్ను చంపేయచ్చు, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోకపోతే ఏదైనా జరగవచ్చు కదా. సో కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఆ సెన్సిటివ్ ప్లేసెస్లో హిట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతావు అనమాట. సో దానికి సంబంధించింది ఈ రియల్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. అలాంటి స్కిల్స్కి సంబంధించింది ఈ రియల్ మార్షల్ ఆర్ట్స్. అయితే ఇందులో మనకి చాలా రకాల సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అవి మనకి ఎట్లా అంటే కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్ అంటే అంటే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మనని తయారు చేసేవి చాలా ఉన్నాయి అన్నమాట. ఈ రియల్ మార్షల్ ఆర్ట్స్లో ఉన్న సిస్టమ్స్ మనము అథెంటిక్ ట్రెడిషనల్ షావలిన్ కుంఫును తీసుకోవచ్చు, అదేవిధంగా క్రావ్ మగా తీసుకోవచ్చు, ట్రెడిషనల్ రియల్ కరాటే ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు. సో మన మిలిటరీ కంబాట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవచ్చు, ఫిలిపినో మార్షల్ ఆర్ట్స్ని తీసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సిస్టమ్స్ని మనము ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనమాట. అంటే రియల్ మార్షల్ ఆర్ట్స్లో మనకి ఈ విధంగా చాలా రకాల మార్షల్ ఆర్ట్స్లు అనేవి ఉన్నాయి. స్పోర్ట్స్లో ఇంతకుముందు చెప్పాను కదా, స్పోర్ట్స్లో అవి మనకు రియల్గా అంటే ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకా మనకు చాలా రకాల మార్షల్ ఆర్ట్స్లు ఉన్నాయి. అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి, రియల్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి అనేది జస్ట్ మీకు ఒక అర్థం కావడానికి, ఆ క్లారిటీ మీకు రావడం కోసం మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అవి కాకుండా మనకు చాలా మార్షల్ ఆర్ట్స్లు ఉన్నాయి ఇంకా మన హోల్ వరల్డ్లో. సో ఎగ్జాంపుల్ కోసం నేను జస్ట్ ఒక 2-3 సిస్టమ్స్ తీసుకొని స్పోర్ట్స్ ఏంటి, రియల్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి అనేది చెప్పాను అనమాట మీకు. సో ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వద్దాం. ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే బెటర్? స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలా, రియల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలా? ఏది బెటర్? దీనికి ఆన్సర్ మీరే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మీ పర్పస్ ఏంటి, మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? కొంతమంది స్పోర్ట్స్ ఇష్టపడతారు, కొంతమంది రియల్ మార్షల్ ఆర్ట్స్ ఇష్టపడతారు. అసలు మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకొని మీకు ఆ క్లారిటీ మీరు కలిగి ఉంటే ఎటువైపు వెళ్ళాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు స్పోర్ట్స్ మీ పర్పస్ ఒకవేళ నేను కాంపిటీషన్స్కి వెళ్ళాలి, మెడల్స్ సాధించాలి, బెల్టులు సాధించాలి, లేదంటే సర్టిఫికెట్లు సాధించాలి, కప్పులు కొట్టాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ని చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు రియల్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కావాలి, నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి సంబంధించిన స్కిల్ నాకు కావాలి, అవేర్నెస్ స్కిల్స్ కావాలి, సర్వైవల్ స్కిల్స్ కావాలి, మెంటల్గా, ఫిజికల్గా అండ్ స్పిరిచువల్గా నేను స్ట్రాంగ్ అవ్వాలి అనేటటువంటి థాట్తో ఉంటే మీరు రియల్ మార్షల్ ఆర్ట్స్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డిఫరెన్స్ మీకు ఒక క్లారిటీ వచ్చింది. స్పోర్ట్స్ ఏంటి, రియాలిటీ ఏంటి? స్పోర్ట్స్ ఏంటి, లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ రియాలిటీలో నో లిమిట్స్. ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ మూమెంట్స్ మాత్రమే హిట్ చేయగలము, కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే. హ్యూమన్ బాడీలో అన్ని చోట్ల కొట్టడానికి లేదు. ఎక్కడైతే చెప్తారో అక్కడ మాత్రమే కొట్టాలి. ఇక్కడేంటి, ఎక్కడైనా కొట్టచ్చు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి. సో ఇదేమో లిమిట్స్ ఉంటుంది, ఇదేమో నో లిమిట్స్. ఇదేమో స్పోర్టివ్ గేమ్కి సంబంధించినంత వరకే ఉంటుంది. ఇదేంటంటే రియాలిటీ ఏంటంటే మిమ్మల్ని మీరు రియల్ లైఫ్లో స్ట్రీట్లో మీ పైన ఎవరైనా దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఈ రియల్ స్కిల్స్ అనేవి నేర్పిస్తాయి అన్నమాట. సో ఈ రెండింటి మధ్య తేడా ఇది. ఇప్పుడు ఏది నేర్చుకోవాలనే క్వశ్చన్ మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఏది నేర్చుకుంటే బెటర్ అనేది. ఇది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా, మీరు ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నారు, కాంపిటీషన్స్ వైపా లేదా రియల్ స్కిల్స్ వైపా? ఆ క్లారిటీ మీకు మీరు తెచ్చుకొని మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేనేదో చెప్తాను, మీకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాబట్టి అది ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏది నేర్చుకోవాలనేది. సో ఈ క్లారిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏది నేర్చుకుంటే బెటర్, దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు, స్పోర్ట్సా రియల్, ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు, స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్సా రియల్ మార్షల్ ఆర్ట్సా, ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు స్పోర్ట్స్కి సంబంధించి మీ దగ్గరలో ఎవరైతే బెస్ట్గా ఉన్నారో అది మీరు రీసెర్చ్ చేయండి, తెలుసుకొని అక్కడికి వెళ్ళి మాస్టర్ని కానీ కోచ్ని కానీ ఎవరినైనా అక్కడ ఇన్స్ట్రక్టర్ని కానీ కలిసి మీరు ఒక డెమో క్లాస్ తీసుకోండి. లేదా ఆ మాస్టర్తో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. మొత్తం క్లారిఫై చేసుకొని ఒక ట్రయల్ క్లాసెస్ కానీ డెమో క్లాసెస్ కానీ వెళ్ళండి. 1 or 2 క్లాసెస్కి వెళ్ళి చూడండి. చూసి మీకు బెటర్గా అనిపిస్తే
కంటిన్యూ చేయండి. అది స్పోర్ట్స్ అయినా రియల్ మార్షల్ ఆర్ట్స్ అయినా, ఏ మార్షల్ ఆర్ట్స్ అయినా సరే మీరు వెళ్ళి కలవండి, కలిసి మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆ తర్వాత డెమో చూసి మీకు ఓకే అనుకుంటేనే, మంచి అనిపిస్తేనే కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేశారంటే మీరు జర్నీ మొత్తం రాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళాలనుకున్నది హైదరాబాదు ఏదో డెస్టినేషన్ ఉంటుంది, మీరు వేరే బస్సు ఎక్కితే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. సో ప్రాపర్ బస్సు, కరెక్ట్ బస్సు ఎక్కారంటే మీరు కరెక్ట్ డెస్టినేషన్కి అనేది రీచ్ అవుతారు. ముందుగానే డిసైడ్ అవ్వండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఏ వైపు వెళ్ళాలనేది డిసైడ్ అయిన తర్వాతే, డెసిజన్ తీసుకున్న తర్వాతనే మీరు వెళ్ళి మీ మార్షల్ ఆర్ట్స్ జర్నీని స్టార్ట్ చేయండి. లేదు అంటే కన్ఫ్యూజ్ అయిపోయి మీరు కన్ఫ్యూజన్లో ఏటేటో అయిపోతుంది, మీ జర్నీ అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మీరేం నేర్చుకోవాలనేది మీకంటూ ఒక పర్పస్ ఉండాలి. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది, దానికి ఏది బెటర్ అనేది మీకు తెలిసి ఉండాలి. స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్సా, రియల్ మార్షల్ ఆర్ట్సా డిసైడ్ అయ్యి డెమో క్లాసులు వినండి, మంచి అనిపిస్తేనే వెళ్ళి కంటిన్యూ అవ్వండి. అది కూడా మనకు చాలామంది ఫేక్ మాస్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ బారిన పడి మీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. ప్రాపర్గా కనుక్కోండి వాళ్ళు ఎక్కడ ట్రైన్ అయ్యారు, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళు స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్టా, రియల్ సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన రియల్ మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్సా, అది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే మీరు మీ జర్నీని స్టార్ట్ చేయండి. ఎందుకంటే తప్పులేదు, మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ ఎక్కడ నేర్చుకున్నాడు, ఎక్కడ ట్రైన్ అయ్యాడు, ఎన్ని సంవత్సరాలుగా ట్రైన్ అవుతున్నాడు, అతను స్పోర్ట్స్లో నేర్పిస్తాడా లేదంటే రియల్ స్కిల్స్లో నేర్పిస్తాడా అనేది తెలుసుకొని మీ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ నా సజెషన్ ఏంటంటే మీకంటూ ఒక క్లారిటీ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఎటు కాకుండా అయిపోతారు, అటు కాకుండా ఇటు కాకుండా. ఇప్పుడు మీరు పెడితే కంప్లీట్గా స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ పైన అయినా దృష్టి పెట్టండి, లేదా రియల్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ రియల్ మార్షల్ ఆర్ట్స్ పైన అయినా ఫోకస్ చేయండి. ఏదో ఒకదానిపైనే మీకు కంప్లీట్గా మీరు స్టిక్ అయి ఉండండి. ఇది కొంత, అది కొంత, అది కొంత, ఎటు కాకుండా పోతుంది మీరు. ఎందుకంటే ఇది ఒకటే రోజు లేదంటే 2 రోజుల్లో వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాల తరబడి నేర్చుకుంటే కూడా వచ్చేది కష్టం. అంటే అంత టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే మన బాడీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మన మైండ్ కావచ్చు, మన బాడీ కావచ్చు, కంప్లీట్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ముందు మీరు క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని క్లారిటీ తీసుకొని అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యి కంటిన్యూ చేయండి. ఫేక్ మాస్టర్స్ బారిన పడి మాత్రం మిమ్మల్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దు, మీ డబ్బును వేస్ట్ చేసుకోవద్దు. కనుక్కోవడంలో తప్పు లేదు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ట్రైన్ అయ్యారు, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారని కనుక్కోవడంలో తప్పు లేదు. మీ చుట్టుపక్కల చాలామంది మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, తప్పులేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను కూడా అట్లాగా పిల్లల్ని స్పాయిల్ చేసేది, పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని, స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని క్లాసులు చెప్పకుండా మానేసిన వాళ్ళని చాలామందిని చూసాను నేను. ఎందుకంటే కొంతమంది నాతో చెప్పారు కూడా. నేను ఇక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, కాకపోతే ఆ విధంగా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అంతే. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా ఫేక్ మాస్టర్స్ కూడా ఉన్నారని. అది అందరూ లేరు, కొంతమంది ఉన్నారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది యూట్యూబ్లో చూసి ఆ వీడియోస్ని కాపీ కొట్టి అదే తీసుకొచ్చి పిల్లలకు నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు, ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, ప్రాపర్ మెథడ్స్ ఏంటో తెలియదు. జస్ట్ అందులో ఉన్న మూమెంట్స్ కాపీ చేస్తారు, పేస్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఏముండదు అలాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే పిల్లలు స్పాయిల్ అయిపోతున్నారు, వాళ్ళ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది, వాళ్ళ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ బారిన మాత్రం అసలు పడకండి. మీరు క్లారిటీగా కనుక్కోండి, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి అసలు మొత్తం డీటెయిల్డ్గా కనుక్కొని అతను ఎందులో ఎక్స్పర్ట్, ఎందులో బాగా నేర్పిస్తాడో, అసలు ఆయన దేనికి సంబంధించిన వాడు, స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన వాడా, రియల్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన వాడా, ఏది నేర్పించగలుగుతాడు బాగా. మీరు డెమో క్లాసులకు వెళ్ళండి, అతని హిస్టరీ తీయండి, అతన్ని కనుక్కోండి. కనుక్కున్న తర్వాతనే మీరు క్లాస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫేక్ మాస్టర్లు దయచేసి, అంటే నేను మేబీ ఈ పాయింట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకు కూడా తగలొచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎవరైతే చేస్తున్నారో అందరికీ తగలదు కదా, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తగులుతుంది. మీరు దయచేసి పిల్లల్ని మాత్రం స్పాయిల్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో మీ దగ్గరికి వస్తారు, ఎంతో ట్రస్ట్ చేసి మిమ్మల్ని, అరే మా మాస్టరు మాకేదో నేర్పిస్తాడు అని చెప్పేసి ట్రస్ట్ చేసి వస్తారు. తీరా తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఏం రాదు, నథింగ్. మీరు కాపీ పేస్ట్ చేసినంత మాత్రాన అందులో ఉన్న సీక్రెట్ మెథడ్స్ ఏమీ తెలియదు పిల్లలకి. దానివల్ల ఏంటి యూజ్?
అది కరెక్ట్ కాదు కదా. సో ఆ విధంగా చేయకండి. అండ్ మీరు కూడా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా కనుక్కొని వెళ్ళి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే నచ్చింది అని అనుకుంటేనే మీరు ముందుకు స్టెప్ వేయండి. అంతవరకు డిసిజన్ తీసుకోకండి. ఒకటి కాకపోతే 2-3 మాస్టర్లని అప్రోచ్ అవ్వండి, ఒక 10 మంది మాస్టర్లని అప్రోచ్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేయండి. చేసిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. జెన్యూన్ అని అనిపిస్తేనే ముందుకెళ్ళండి. సో అలాంటి వాళ్ళ బారిన మాత్రం అస్సలు పడకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, నేను ఈ వీడియో ద్వారా నేను కొంతమంది పేరెంట్స్కి కూడా ఏం చెప్తున్నానంటే, అందరికీ మార్షల్ ఆర్ట్స్ పైన అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళకి అవేర్నెస్ ఉండకపోవచ్చు. మాస్టర్ ఏం చెప్తే అది నిజమే నమ్మేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే విలేజ్లో నేను చాలామందిని చూసిన, నేను మాస్టర్లు ఏం చెప్తే అది ఫీజు ఇంత అంటే ఇంత అట్లా కట్టేసి పిల్లల్ని జాయిన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది, నేను లైవ్లో చాలామందిని చూసినాను. ఆయన ఏం నేర్పిస్తాడు ఏంటి అని వాళ్ళకి ఏం తెలుసు. మావాడు ఏదో క్లాస్కి పోతున్నాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుండే, ఏదో కరాటను కుంఫు ఏదో నేర్చుకుంటుండే, మావాడు ఇంకా ఎవరైనా వచ్చినా కొట్టేస్తాడు ఇంకా అన్న ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఉంటుంది. కానీ నిజానికి ఇక్కడ అతను ఏం నేర్పిస్తున్నాడు, పిల్లోడు ఏం నేర్చుకుంటున్నాడు, అది పేరెంట్ కూడా ఏం తెలియదు. ఏదో పర్ఫార్మెన్స్, ఏదో జిమ్నాస్టిక్స్ అవి ఇవి చేసినంత మాత్రాన, ఫ్లిప్స్ చేసినంత మాత్రాన అదే రియల్ మార్షల్ ఆర్ట్స్, అదే మావాడు ఇంకా తోపు అనే రేంజ్లో వాళ్ళ ఎంతైనా పేరెంట్స్ కాబట్టి వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లోడు ఏదైనా జిమ్నాస్టిక్స్ చేసినా లేదంటే ఏదైనా పర్ఫార్మెన్స్ చేసినా అరే మావాడు సూపర్ అని చెప్పేసి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. అందులో తప్పు లేదు, ప్రతి తల్లిదండ్రి అది ఫీల్ అవుతారు. కానీ ప్రతి తల్లిదండ్రి ఏమనుకుంటారు, మావాడు ఎవరైనా వస్తే అంటే మా పిల్లోడు ఎవరైనా వాడి పైకి ఎవరైనా దాడి చేయడానికి వస్తే, అటాక్ చేయడానికి వస్తే వాడు కాపాడుకుంటాడు, కొడతాడు, వాడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, కిక్స్ వచ్చు, పంచ్లు వచ్చు, వాడు కొట్టేస్తాడు అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో ఉంటారు. కానీ ఈ అబ్బాయి ఏం నేర్చుకుండు, ఒకవేళ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉంటే రియాలిటీలో చేయగలుగుతాడా? హార్ట్ బీట్ టక్ 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 అని స్పీడ్గా కొట్టేసుకుంటుంది, మీ బ్రీతింగ్ కూడా మీ కంట్రోల్లో ఉండదు. అంటే అంత డేంజర్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు రియాలిటీ అనేది. నువ్వు నేర్చుకునేది స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్, నువ్వు ఫేస్ చేస్తున్నది రియల్ లైఫ్లో రియల్ డేంజర్ని ఫేస్ చేస్తున్నావు. నీకు రియాలిటీలో ఎలా డిఫెండ్ చేసుకోవాలో నీకు ఆ స్కిల్లే తెలియనప్పుడు నువ్వు నేర్చుకున్న స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, నేను ఇక్కడ దీన్ని తక్కువ చేయట్లేదు, దీన్ని ఎక్కువ చేసి చెప్పట్లేదు. క్లారిటీగా ఉండాలి. మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇప్పుడు మనము ట్రైన్ అయింది, ఇది ట్రైన్ అయ్యి ఈ సిచ్యువేషన్కి మనం అడ్జస్ట్ అవ్వలేము కదా, అవునా? ఇప్పుడు మనము చదువుకుంది ఒకటి చదువుకొని ఇంకొక జాబ్కి ఎలిజిబుల్ అవ్వలేం కదా. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ ఏదో కంప్లీట్ చేసి మీరు లాయర్ అవ్వగలరా? లేదు. లాయర్ అవ్వాలంటే మీరు లా కంప్లీట్ చేయాలి. పోనీ మీరు లా చేసి డాక్టర్ అవ్వగలరా? లేదు. అంటే మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి మీరు ఏది నేర్చుకోవాలి అనేది. సో పేరెంట్స్ అయితే తప్పు లేదు, వాళ్ళు మా కొడుకు ఏదో చేస్తున్నాడు, మా బిడ్డ ఏదో చేస్తుంది, ఏదో నేర్చుకుంటున్నారు, మా వాడు బాగా తయారవుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. కానీ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పేరెంట్స్ కూడా మీరు కూడా ఆలోచించండి. అసలు మీ వాడికి ఏం కావాలి? కాంపిటీషన్స్, మెడల్స్, బెల్టులు, సర్టిఫికెట్లు ఇది కావాలా? లేకపోతే మీ వాడు ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు రియల్ స్కిల్ నేర్చుకోవాలా? దేనికి సంబంధించి మీ వాడు నేర్చుకోవాలి? వాడికి ఏదో అవసరం అంటే, ఇప్పుడు మీరు మీ అబ్బాయికి ఒకటి ఇస్తున్నారు అంటే అది ఏ విధంగా మీ వాడికి ఉపయోగపడుతుంది? అది ఏదైనా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రియల్ కావచ్చు, ఇంకేదైనా ఒక బైక్ ఇచ్చిన, గిఫ్ట్గా ఏదైనా ఇచ్చినా, మీరు వాడికి అమౌంట్ ఇచ్చినా, మీరు వాడికి ఎడ్యుకేషన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే అతని బాగు కోసమే ఇస్తారు, అతడు బాగుండాలనే ఆలోచనతోనే ఇస్తారు. అలాంటప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రాణానికి సంబంధించింది. ఏ మాత్రం మిస్ఫైర్ అయినా, ఏ మాత్రం చిన్న నెగ్లెక్ట్ చేసినా కూడా అంటే ప్రాణమైపోతుంది. మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి, చదువుకు సంబంధించే మీరు అంత కేర్ తీసుకొని ఈ కాలేజ్ బాగుంటుందా, ఈ స్కూల్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని చెప్పేసి దానికి సంబంధించి మీరు అంత రీసెర్చ్ చేసి వాళ్ళని కనుక్కొని, వీళ్ళని కనుక్కొని, వాళ్ళతో రికమెండ్ చేయించి, వీళ్ళతో రికమెండ్ చేయించి, ఫీజు అట్లాగా సార్, ఇంత సార్, అంత సార్ అని ఇంత మాట్లాడి ఎంతో రిక్వెస్ట్ చేసి మీ అబ్బాయిని స్కూల్లో, కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తారు. దేనికి? మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలని, లేదంటే మంచి బాగుపడాలని, మంచి నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో. మరి దానికి సంబంధించి మీరు అంత మీరు అంత రీసెర్చ్ చేసినప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రాణాలకు సంబంధించింది.
ప్రాణాలకు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ను మీరు ఇంకెంత రీసెర్చ్ చేయాలి, ఇంకెంత డెప్త్గా వెళ్ళాలి. మీరు ఒకసారి ఆలోచించండి. పేరెంట్స్ కూడా, పిల్లలకంటే తెలియదు, పేరెంట్స్, మీరు పెద్దవాళ్ళు, మీరు ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూడా వాళ్ళు ఏది చెప్తే అది కాదు. వాడికి ఏది అవసరం, వాడికి ఏది నేర్పిస్తే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. పిల్లోడితో పాటు మీరు కూడా వెళ్ళి ఆ మాస్టర్తో మాట్లాడండి. మాస్టర్ గారు, మాకు ఏంటి, మా అబ్బాయికి ఏం నేర్పిస్తారు, మీరేం నేర్పిస్తారు, మీరు ఎందులో స్పెషల్, లేదంటే మీరు ఎందులో ఎక్స్పర్టు, మీరు నేర్పించేది స్పోర్ట్సా, రియలా, ఏంటి, మా వాడికి ఇది నేర్పించండి. వాడికి భవిష్యత్తులో ఎవరైనా కొట్టడానికి వచ్చినా డిఫెండ్ చేసుకునేటట్టు ఉండాలి, లేదంటే మా వాడు హోల్ వరల్డ్లోనే ది బెస్ట్ ఫైటర్గానో ఏదో విధంగా వాడు కాంపిటీషన్స్లో మెడల్ సంపాదించాలి, ఒలింపిక్స్లోకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఉంటే అది నేర్పించండి అని క్లారిటీగా మాట్లాడండి. వాడికి ఇది కావాలా, అసలు ఆ అబ్బాయి ఎందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎందులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, రియల్ స్కిల్ కావాలా అండ్ కాంపిటీషన్ స్కిల్ కావాలా, ఆ క్లారిటీని కలిగి ఉండండి. కలిగి ఉన్న తర్వాతనే మీరు ఏదైనా స్టెప్ తీసుకోండి ముందుకి. పేరెంట్స్ మాత్రం దయచేసి బ్లైండ్గా మాత్రం వెళ్ళకండి. మీరు ఎందుకంటే మీరు డబ్బులు పే చేస్తున్నారు, మీరేదో టైంపాస్కి అయితే ఏదో జాయిన్ చేయట్లేదు కదా. డబ్బులు పే చేసి, మంత్లీ ఫీజు పే చేసి, పిల్లోని టైం స్పెండ్ చేసి, కొంతమంది పేరెంట్స్ని చూస్తాను నేను, మార్షల్ ఆర్ట్స్ క్లాస్ కోసం పికప్ అండ్ డ్రాపింగ్ వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసుకొని తీసుకెళ్తారు, ప్రాక్టీస్ చేసే వరకు అక్కడే ఉంటారు, మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. అంటే వాళ్ళంత టైం స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళ గోల్ కూడా క్లారిటీగా ఉండాలి. మీ గోల్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్సా, స్పోర్ట్సా, మార్షల్ అంటే కాంపిటీషనా? ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా, స్పోర్ట్స్ ఏంటి, రియల్ మార్షల్ ఆర్ట్స్ ఏంటి. ఈ క్లారిటీ లేకుండా మాత్రం దయచేసి పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వకండి. మీరు ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు, రీసెర్చ్ చేయడంలో తప్పు లేదు. మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాతనే క్లారిటీగా పేరెంట్స్ కూడా దగ్గర ఉండి చూడండి, మా వాడు ఏం చేస్తున్నాడు, ఏం నేర్పిస్తున్నారు చెక్ చేయండి. అప్పుడప్పుడు వెళ్ళి క్రాస్ చెక్ చేయండి, తప్పేం లేదు. మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఒకవేళ మాస్టర్ యాక్సెప్ట్ చేస్తే మీరు ఒకసారి చూడండి, ప్రైవేట్గా వెళ్ళి కలవండి. మా వాడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి బిహేవియర్ కూడా కనుక్కోండి. ఏమన్నా ఇంప్రూవ్ అయ్యాడా లేదా మీరు కూడా చెక్ చేయండి. ఏం నేర్చుకున్నావు నాన్న అని చెప్పేసి అడగండి, క్వశ్చన్ చేయండి. మీరు బ్లైండ్గా ఏదో వదిలేస్తే పిల్లలు కష్టము. అంటే వాళ్ళు ఏదో తూతు మంత్రంగా నేర్చుకున్నారనుకోండి, మీరేదో ఫీల్ అయి ఉంటారు, మా వాడు ఏదో నేర్చుకుంటుండే, ఎవడైనా కొట్టడానికి వచ్చినా కొట్టేస్తాడని చెప్పేసి. రియాలిటీలో అట్లా ఉండదు. ఒక్కోసారి హార్ట్ కూడా ఆగిపోద్ది. అంత డేంజర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. అలాంటి డేంజర్ అంటే మనం అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనము, అది మీరు గ్రహించాలి మీరు. సో పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ విలువైన టైంని కావచ్చు, మీ విలువైన డబ్బును కావచ్చు వృధా చేయకండి. మీరు ఒక క్లారిటీతో పిల్లల్ని తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ చేసే ముందే మీరు ఒక క్లియర్ కట్గా మీ విజన్ని క్లియర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పిల్లల్ని అందులో జాయిన్ చేయండి. అంతవరకు మీరు అనవసరంగా తొందరపడి ఏదో ఒకటి పోనీలే జాయిన్ అవ్వనీలే అంటే ఏమవుతుందంటే అబ్బాయి దానికి అలవాటు పడిపోయి ఉంటాడు. అది ఏదైనా సరే, రియాలిటీ కావచ్చు లేదంటే స్పోర్ట్స్ కావచ్చు, ఒక పర్టికులర్ దానికి అలవాటు పడ్డ తర్వాత బాడీ అనేది అందులో ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి నేర్చుకోవాలి, వాడికి ఇంట్రెస్ట్ లేకలో లేదంటే ఇంకోటి ఏదో నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బాడీ లాంగ్వేజ్ మొత్తం మళ్ళీ చేంజ్ అయ్యి కంప్లీట్గా మళ్ళీ దానికి అలవాటు పడాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అదంతా కాకుండా ఉండాలంటే మీరు ముందుగానే మీరు ఒక క్లారిటీతో అడిగేయండి. సో మాస్టర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఒకవేళ పేరెంట్ వచ్చినా స్టూడెంట్ వచ్చినా ముందు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. అతనికి క్లారిటీ ఇచ్చి జాయిన్ చేసుకోవడానికి ముందే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ఏం నేర్పిస్తారు, స్పోర్ట్సా, రియల్గా నేర్పించేది ఏంటి, అతనికి ఏం కావాలి, అతనికి కావాల్సింది మీ దగ్గర ఉందా లేదా అది చెప్పి ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక దాంట్లో స్పెషలైజేషన్ అయి ఉంటారు, మీరు స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు, లేదంటే రియల్ మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. ఇందులో ఎక్స్పర్ట్ అయ్యి అది నేర్పించలేరు, అందులో ఎక్స్పర్ట్ అయ్యి ఇది నేర్పించలేరు. సో మీరు కూడా వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక క్లియర్గా వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాతనే మీరు జాయిన్ చేసుకోండి. దయచేసి ఫేక్ మాస్టర్లని మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అందరికీ చెప్తున్నాను ఇది. ఈ ఫేక్ మాస్టర్లు ఏంటంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ డబ్బుతో ఆడుకుంటున్నారు, వాళ్ళ శ్రమతో ఆడుకుంటున్నారు, వాళ్ళ టైంతో కూడా ఆడుకుంటున్నారు.
ఎందుకంటే వాళ్ళు ఎంతో టైం స్పెండ్ చేసి డబ్బు స్పెండ్ చేసి వాళ్ళు కష్టపడి అంత మీ దాకా వచ్చారంటే ఏదో సంథింగ్ నేర్చుకుంటామనే కదా. అలాంటిది ఈ ఈ ఫేక్ అంటే ఎట్లా అంటే మీకు తెలిసిపోద్ది అతను ట్రైనింగ్ పొందాడా, ట్రైనింగ్ తీసుకున్నాడా తీసుకోలేదా, ఒకవేళ తీసుకుంటే ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఎవరు ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ పొందుతున్నాడు అతని చూస్తే చెప్పొచ్చు, అర్థమైపోద్ది. సో ఇది అందరికీ కాదు, కొంతమంది ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేయకండి దయచేసి. మాస్టర్స్ మీరు కూడా ఆలోచించండి, ఆ స్టూడెంట్ మిమ్మల్ని నమ్మి మీ దాకా వచ్చాడంటే ఏదో నేర్చుకుంటాడు, సంథింగ్ నేర్చుకుంటాడనే కదా. అది వదిలిపెట్టి కొంతమంది ఏంటంటే క్వాలిటీ మీద ఫోకస్ చేయకుండా క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. నాకు ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఇంతమంది వస్తున్నారు, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, లేదంటే ఇంతమందిని తీసుకురండి, జాయిన్ చేయండి, మా దగ్గర జాయిన్ చేయండి, మేము ఎట్లా నేర్పిస్తాం. ఇదే కాదు, క్వాంటిటీ కాదు, ఎంతమంది స్టూడెంట్స్ నీ దగ్గర జాయిన్ అవుతున్నారు, ఎంతమందిని జాయిన్ చేసుకుంటున్నావు, ఎంతమందిని నువ్వు క్లాసెస్ డెవలప్ చేస్తున్నావు అనేది కాదు. నీ దగ్గర ఉన్న స్కిల్ ఎంత క్వాలిటీగా నువ్వు స్టూడెంట్కి ఇస్తున్నావు అనేది ఆలోచించాలి, దాని మీద ఫోకస్ చేయాలి. ఎంతమంది జాయిన్ అవుతున్నారు అంటే వాడు ఎంతో హోప్స్ పెట్టుకొని నీ దాకా వచ్చాడంటే నువ్వు క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తున్నావు, నువ్వు డబ్బు మీద ఫోకస్ చేస్తున్నావు. నువ్వు అది కాదు, నువ్వు క్వాలిటీ మీద ఫోకస్ చేయి. పిల్లోడికి ఏ స్కిల్ నేర్పించాలి. కొంతమంది, అందరికీ కాదు, కొంతమందికి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, వాళ్ళు అందులో బెస్ట్ అనుకుందాం, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు. అసలు సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన అవేర్నెస్ ఏంటి, అసలు వాటికి సంబంధించిన నాలెడ్జే ఉండదు. తీసుకెళ్ళి మేము ఇది నేర్పిస్తామని చెప్పి రియాలిటీలో ఏదో 1 2 3 అట్లా ఉండదు. రియాలిటీ మొత్తం అలాగే ఉంటుంది, కంప్లీట్ డిఫరెంట్ సిస్టమ్ అదంతా. రియల్ స్పోర్ట్స్, రియల్ మార్షల్ ఆర్ట్స్ స్ట్రీట్లో దిగిన తర్వాత ఒక 2-3 వచ్చి నీ ముందు నిలబడితే నిన్ను రౌండప్ చేసిన తర్వాత నీ హార్ట్ బీట్ లెవెల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి, నీ బ్రీతింగ్ కూడా చేంజ్ అయిపోతుంది. దయచేసి ఎవరైతే మోసం చేస్తున్నారో పిల్లల్ని మోసం చేయకండి, క్వాలిటీ కూడా పెంచండి. హంబుల్ రిక్వెస్ట్ మీకు అందరికీ, పిల్లల్ని క్వాలిటీగా తయారు చేయండి, క్వాంటిటీ మనకొద్దు. ఉన్న ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని క్వాలిటీ పెంచి ఇవ్వండి. అంతేగాని స్టూడెంట్స్ని డెవలప్ చేసుకోవాలి, ఎంతసేపు స్టూడెంట్స్ని గ్రోత్ చేయాలి, క్లాసులు డెవలప్ చేయాలి, పెంచాలి అనే కాన్సెప్ట్తో ఉండకండి. అండ్ దట్స్ ఇట్. ఆలోచించండి మీరే. ఇంకా చివరిగా ఒక మాట, మార్షల్ ఆర్ట్స్ అంటే మనం ఒకరిపైన విన్ అవ్వడం, గెలవడం అనేది కాదు. నిన్ను నువ్వు గెలవడం, నీ మైండ్ నువ్వు గెలవడం, నీ కోపాన్ని జయించడం. ఓకే, నీ బాడీ కావచ్చు, నీ కోపం కావచ్చు, నీ ఎమోషన్స్ కావచ్చు, నీ మైండ్ సెట్ కావచ్చు, అన్నీ కూడా నీ కంట్రోల్లో ఉండడం, వాటిని నియంత్రించడం, అది నిజమైన మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అంటే ఎవరిని కొట్టాలి, చేయాలని కాదు. మార్షల్ ఆర్ట్స్ అంటే అది వైలెన్స్ కాదు. మార్షల్ ఆర్ట్స్ అంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంకొకరిని డామినేట్ చేయడానికి ట్రైనింగ్ అవ్వరు, మీ బాడీని మాస్టర్ అవ్వడానికి. మీ బాడీ కావచ్చు, మీ మైండ్ని కావచ్చు, మిమ్మల్ని మీరు మాస్టర్ అవ్వడానికి, అంటే మిమ్మల్ని మీరు మాస్టరీ చేయడానికి ట్రైనింగ్ అవుతారు. ఇంకొకరిని డామినేట్ చేయడానికో, ఇంకొకరిని ఏదో హింసించడం కోసము మీరు ట్రైనింగ్ అవ్వరు. ఒక నిజమైన మార్షల్ ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫైట్ని అవాయిడ్ చేస్తాడు. ఓకే, ఫైట్ చేయాలనే కాన్సెప్ట్తో ఉండడు, ఫైట్ చేయాలనే ఆలోచనతో ఉండడు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు, ఫైట్ చేయాలని కోరుకోడు. ఓకే, ఒకవేళ ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే దాన్ని ఇమ్మీడియట్గా ఫినిష్ చేయడానికి కూడా అతను రెడీగా ఉంటాడు అనమాట. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీతో గొడవ పడుతున్నప్పుడు మీకు 2 అవకాశాలు ఉన్నాయి, 2 ఛాన్సులు ఉన్నాయి. ఒకటి, తనని కొట్టడానికి అవకాశం ఉంది, ఇంకొకటి అవాయిడ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మీరు ఏది చూస్ చేసుకుంటారు? నిజమైన మార్షల్ ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా రెండవ దాన్ని చూస్ చేసుకుంటాడు, దాని నుంచి ఎస్కేప్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేసి. ఎప్పుడు కూడా వైలెన్స్ని కోరుకోడు. సో ఇది, ఒకవేళ మీరు నన్ను అడిగినట్టయితే మాస్టర్ మరి మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, స్పోర్ట్సా రియల్ అంటే, నేనైతే రియల్ మార్షల్ ఆర్ట్స్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దానికే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు రియల్ స్కిల్స్ అంటేనే ఇష్టం. స్పోర్ట్స్ వైపు వెళ్ళాలనే ఆలోచన నాకైతే లేదు. అండ్ మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి కూడా నేను రియల్స్ అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా
రియల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే కాన్సెప్ట్తోనే వస్తారు, ఆ ఆలోచనతోనే వస్తారు. నేను ముందే చెప్తాను వాళ్ళకి క్లియర్గా క్లారిటీగా, నేను ఇది నేర్పించగలుగుతాను. ఇప్పుడు నేను అథెంటిక్ ట్రెడిషనల్ షావలిన్ కుంఫు ఇన్స్ట్రక్టర్ని కాబట్టి, సో నేను షావలిన్ కుంఫు, ప్యూర్ షావలిన్ కుంఫు, చైనా షావలిన్ టెంపుల్ ఏదైతే నేర్పిస్తారో ఆ షావలిన్ కుంఫు అదే కుంఫు మనము నేర్పిస్తామని చెప్పేసి నేను చెప్తాను. నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే ట్రైనింగ్ పొందానో అదే నేర్పిస్తాను నా స్టూడెంట్స్కి. సో అదేవిధంగా అందరు మాస్టర్స్ కూడా మీరు ఏదైతే ట్రైనింగ్ పొందారో నిజానికి మీరు అందులోనే మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు అదే నేర్పించండి, అదే పిల్లలకి టీచ్ చేయండి. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళకి చెప్పండి, నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది నేర్పించగలుగుతాను, నేను ఇది నేర్పిస్తాను అని చెప్పి చెప్పండి. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళకి ఏం కావాలో అది మీ దగ్గర ఉంటే జాయిన్ చేస్తారు, లేదు అంటే వేరే ఆప్షన్ అన్నా చూసుకుంటారు, ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అండ్ స్టూడెంట్స్ కూడా మీరేంటంటే 100 ఫామ్స్ నేర్చుకుంటున్నాం, మాకు ఇన్ని ఫామ్స్ వచ్చు, అన్ని ఫామ్స్ వచ్చు, నా దగ్గర ఇన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, నేను బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్ అని ఫీల్ అవ్వకండి. ఎన్ని నేర్చుకున్నాం, ఎన్ని మన దగ్గర ఉన్నాయి, ఎంత అనేది మ్యాటర్ కాదు. మీరు ఒక్క మూమెంట్ నేర్చుకున్నా సరే ఆ ఒక్క మూమెంట్ ది బెస్ట్గా ఉండాలి, అంటే ప్యూర్ క్లారిటీగా క్వాలిటీగా ఉండాలి. అది అంత బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక్క మూమెంట్ చాలు మీకు. బ్రూస్లీ చెప్తాడు, 1000 కిక్స్ వచ్చినోడికి నేను భయపడను, ఒక కిక్కు 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసినోడికి నేను భయపడతాను. దాని అర్థం వాడు ఆ ఒక్క కిక్కులో ఫుల్ మాస్టర్ అయి ఉంటాడు. మీరు కూడా 100 ఫామ్స్ వచ్చు, నా దగ్గర 100 సర్టిఫికేట్లు ఉన్నాయి, 100 బెల్ట్లు ఉన్నాయి అనేది మ్యాటర్ కాదు. మీ దగ్గర ఒకటే సర్టిఫికేట్ ఉండని, లేదంటే ఒకటే మూమెంట్ నేర్చుకొని, మీ ఏదైనా సరే ఒక్క మూమెంట్ నేర్చుకున్నా సరే క్వాలిటీ ఉండాలి మీ దగ్గర. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయండి. అదేవిధంగా మీరు నేర్చుకునే ప్రతిదీ కూడా క్వాలిటీతోనే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. వాంటెడ్గా కావాలని అయితే మాట్లాడలేదు, కొంచెం బాధగా అనిపించింది. కొంతమంది స్టూడెంట్స్ నా విధంగా చేయడం నాకు నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వస్తారు కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదు. సో ఇది మార్షల్ ఆర్ట్స్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి, మార్షల్ ఆర్ట్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, మనకు స్పోర్ట్స్ అండ్ రియల్, ఈ రెండిట్లో ఏది బెస్ట్, మీరు దేనికి సూట్ అవుతారు, లేదంటే మీకు ఏది కావాలి అనేది మీరు డిసైడ్ అయిన తర్వాతనే మీ లోకల్లో ఉన్న క్లాసెస్కి వెళ్ళండి, చూడండి, కనుక్కోండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరు స్టెప్ తీసుకోండి. సో బ్లైండ్గా మాత్రం వెళ్ళకండి. పేరెంట్స్ కూడా మీరు ఫోకస్ చేయండి. సో అది నేను చెప్పాలనుకున్నది. సో ఇది వీడియో. మ్యాక్సిమం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే కొంతమంది అవగాహన లేని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. సో వాళ్ళకు కూడా తెలిస్తేనే కదా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేయడం కంటే తెలుసుకొని చేయడం బెటర్ కదా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైతే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళ పిల్లల్ని కూడా క్లియర్ విజన్తో ముందుకు తీసుకెళ్తారు వాళ్ళ పేరెంట్స్. సో స్టూడెంట్ కూడా క్లారిటీగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో అందరికి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారని, అండ్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమితోఫో.